హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. ఆర్ఆర్బి వాళ్ళు అఫీషియల్గా వేకెన్సీస్ పారామెడికల్ ఎన్ని ఉన్నాయో నోటిఫై చేయడం జరిగింది. ఓవరాల్గా పారామెడికల్ కేటగిరీలో 600 వేకెన్సీస్ ఉంటే అందులో ఫార్మసిస్ట్ కేటగిరీలో 120 వేకెన్సీస్ ఉన్నట్టు నోటిఫై చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ వేకెన్సీస్కి ఇండెంట్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయమని ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టులోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. So 120 post is a good number. See, RRB సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏ స్టేట్ వాళ్ళైనా ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు రిలీజ్ చేసేటప్పుడు జోన్స్ వైజ్గా రిలీజ్ చేస్తారు. యూజువల్గా సెంట్రల్ రీజన్, వెస్టర్న్ రీజన్. సెంట్రల్ రీజన్ అంటే ముంబై రీజన్ వస్తుంది, ముంబై రీజన్. వెస్టర్న్ రీజన్ అంటే కోల్కతా జోన్. ఈ రెండు జోన్స్లో పోస్టులు యూజువల్గా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా 120 పోస్టులు ఎక్కడ కేటగిరీ వైజ్గా త్వరలో డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ఆర్బీకి రీసెంట్గా ఒక కొత్త సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఎలిజిబిలిటీ ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ పోస్ట్ ఈజ్ బీఫామ్ ఆర్ ఫార్మ్ డి అని రిలీజ్ చేశారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబుల్ కాదు, బీఫామ్ ఆర్ ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో ఆల్ బీఫామ్ అండ్ ఫార్మ్ డి వాళ్ళు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఎగ్జామ్ విషయానికి వస్తే యూజువల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 70% అంటే 70 క్వశ్చన్స్ సబ్జెక్ట్ నుంచి, 30 నాన్ ఫార్మా నుంచి వస్తాయి. నా 70 క్వశ్చన్స్కి సబ్జెక్ట్స్కి వాళ్ళు సిలబస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సిలబస్ యూజువల్గా టాపిక్స్ పేర్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇండివిజువల్ డీటెయిల్స్ ఇవ్వరు. ఓవరాల్గా బీఫామ్లో వచ్చే అన్ని సబ్జెక్ట్స్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు పేపర్లు అనలైజ్ చేస్తే ఇంతకు ముందు డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చినా కూడా పేపర్ చాలా టఫ్గా అనిపించేది, బీఫామ్ లెవెల్లోనే ఉండేది. ఇప్పుడు అఫీషియల్గా బీఫామ్ ఫార్మ్ డి ఎలిజిబిలిటీ అంటే న్యాచురల్గా కొంచెం టఫ్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో 70 క్వశ్చన్స్ సబ్జెక్ట్ పార్ట్ నుండి వస్తే, 30 నాన్ ఫార్మా నుండి వస్తాయి. నాన్ ఫార్మా అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ అర్థమెటిక్. ఈ 3 పార్ట్స్ నుంచి 10, 30 క్వశ్చన్స్ వస్తే, 70 ఫార్మసీ నుండి వస్తే టోటల్గా 100 క్వశ్చన్స్, 90 minutes టైం ఉంటుంది. యూజువల్గా రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ ఇవ్వడం జరుగుతుంది. నా ఏజ్ విషయానికి వస్తే జనరల్గా ఎప్పుడు అన్ని నోటిఫికేషన్స్లో ఏజ్ క్రైటీరియా ఎలా ఇచ్చేవారంటే అన్రిజర్వ్డ్కి 35 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 35 + 3 38 years అవుతుంది. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 35 + 5 40 అవుతుంది. సో ఇది యూజువల్గా 35, 38, 40 years ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అవి 186 పోస్టులు. వాటికి చదువుతున్న వాళ్ళు సేమ్ సబ్జెక్టే ఆర్ఆర్బీ కూడా యూజ్ అవుతుంది. సో నేను చదువుకున్న సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్టే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ డిఐ పోస్ట్. దానికి ఆర్ఆర్బీకి కూడా ప్రిపరేషన్ సరిపోతుంది. అయితే ఆర్ఆర్బీ కొంచెం సపరేట్గా నాన్ ఫార్మా ఒక 30 మార్క్స్ వస్తాయి, దానికి కొంచెం చదువుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా జనరల్ సైన్స్ అంటే 7th, 8th, 9th, 10th సైన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. జనరల్ సైన్స్ అది. జనరల్ అవేర్నెస్ అంటే కొంచెం కరెంట్ అఫైర్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ దెన్ జనరల్ అర్థమెటిక్లో వర్బల్, క్వాంట్, కొన్ని ప్రాబ్లమ్స్, రీజనింగ్ ఇవన్నీ కంబైన్ అయి ఉంటాయి. సో ఇది 30 మార్క్స్ పోర్షన్, 70 మార్క్స్ పోర్షన్ ఇస్ సబ్జెక్ట్ పోర్షన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ బీఫామ్ ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆల్ ది బెస్ట్.